పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఇచ్చిన కారణం ఏంటంటే జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు మీ అందరికి క్షుణ్ణంగా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మిమ్మల్ని ఇంపార్టెంట్ వాళ్ళగా రమ్మని మొత్తం టోటల్ గా అందరినీ ఏం అర్థం చెప్పాను. కార్యవర్గ సభ్యులను మాత్రమే రమ్మని చెప్పాను. వచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ముఖ్యంగా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అది మనిషి యొక్క సహజ లక్షణం. లేట్ అయినా కొద్ది రకరకాల ప్రచారాలు జరగడం అనేది వాస్తవం. మరి ముఖ్యంగా ఇది స్పీడ్ ఎప్పుడు అందుకున్నది అనేది ఏదైతే ముఖ్యమంత్రి గారు 13,000 అడిషనల్ పోస్టులు ఏవైతే ప్రకటించారో వాటి సందర్భంగా ఆయన అందరినీ రమ్మన్న సందర్భంగా మరొకసారి ప్రభాకర్ రావు గారిని ఈ రెగ్యులరైజేషన్ గుర్తు చేయడం జరిగింది. మేము ఆయనకు చెప్పిన మిదప సీరియస్ గానే సార్ని వేగవంతం చేయి, లేట్ చేయొద్దని క్లియర్ గా చెప్పడం జరిగింది. అంతకుముందు మనం ఎన్నిసార్లు ప్రెషర్ చేసిన యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, నేనైతే రెగ్యులర్ గా 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేయడం, కొంచెం ప్రెషర్ ఎక్కువగా పెట్టడం కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు తర్వాత ఎక్కువ ప్రెషర్ మనం ముఖ్యంగా ఏంటంటే ఏ వ్యవస్థ లోపల కూడా నమ్మకం అనేది అవసరం. వ్యక్తులను నమ్మకపోతే సమాజంలో మనం ఎవరికి నమ్మలేదు. యాజమాన్యం కాపోతే యాజమాన్యంతో మీరు మాట్లాడేటప్పుడు తప్పకుండా చేస్తూ మన చిత్తశుద్ధి ఉందని చెప్పినప్పుడు తప్పకుండా నమ్మాలి. కిందికి వచ్చే వరకు రకరకాల అభిప్రాయాలు ఉంటే అది వేరు విషయం. నాయకులతో నడిపించేటప్పుడు మరి తప్పకుండా అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ బయోడేటా విషయం లోపల కొంత జాప్యం జరగడం వల్ల ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైన మాట వాస్తవం. మరి కూలంకషంగా యాజమాన్యం మనసులో ఏముందనేది మొన్న మీటింగ్ లో క్లారిటీగా చెప్పడం జరిగింది. అంతవరకు కూడా యాజమాన్యం ఏమాత్రం కూడా పెట్టకూడదు. మనకు నినాదం అనేది అందరినీ ఉన్నట్టు రెగ్యులర్ చేయాలి, యాసిస్ అనేది మన వాదన. ఎందుకంటే అందరూ మనకు సమానమే, అందరూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది. అందరినీ రెగ్యులర్ చేయండి, ఏ ఒక్క వ్యక్తి కూడా మిగిలిపోతే ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడద్దని ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మన యాజమాన్యం దగ్గర పరిస్థితుల్లో జరిగింది. మరి యాజమాన్యం మాత్రం ఒక ఈపీఎం అనే పదాన్ని పెట్టుకొని మరి ఈపీఎం లేకపోతే ఇలా చాలా మంది బోగస్ క్యాండిడేట్స్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి